కడపలో జరిగిన 2 జెడ్పీటీసీల ఎన్నికలు ప్రక్రియ పూర్తయింది. మరోవైపు ఈరోజు రీపోలింగ్ కూడా స్టార్ట్ అవుతున్న పరిస్థితి. రీపోలింగ్కి వైసీపీ నేతలు బాయ్కాట్ చేశారు. రేపు కౌంటింగ్ కూడా వైసీపీ నేతలు మేము రాము అని చెప్తున్న పరిస్థితులు. ప్రస్తుతం మనతో జమలమడుగు ఎమ్మెల్యే, అందులో విప్ అయిన ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సరే, ఈ బాయ్కాట్ని ఎలా చూస్తారు అంటే ఏం చెప్తారు? అసలు ఈ పరిస్థితులు బాయ్కాట్ తెచ్చేదానికోసము ఈ ఎలక్షన్ జరిగేటప్పుడు మన నామినేషన్ కూడా వేసిండకపోయింటే బాగుండేది. నామినేషన్ వేసినారు, ప్రచారం చేసినారు, పంపకం భారీగా చేసినారట అందరికీ. కానీ ఇప్పుడు వాళ్ళు అనుకునే పద్ధతిలో గతంలో 2021లో జరిగినట్లు జరగలేదు కాబట్టి, ఎన్నికలను ప్రశాంతంగా జరిగే పరిస్థితులు వచ్చినాయి కాబట్టి, వాళ్ళకు ఓట్లు రావు కాబట్టి ఈ తతంగం అంతా నడిపేది నిన్న కానీ, ఈరోజు కానీ, రేపు కౌంటింగ్ కానీ. ఇది వాళ్లకు ఈ ప్రశ్నకు సరైన సమాధానం. వాళ్ళ యొక్క మోసం ఎలా ఉంటుందంటే, వివేకానంద రెడ్డి యొక్క హత్య ఆ రోజేమో మార్చి 15, 2019 ఉదయాన్నేమో గుండెపోటు. ఎక్కడో హైదరాబాద్లో కూర్చున్న విజయసాయిరెడ్డి గుండెపోటు, సాక్షి టీవీ లైవ్లో గుండెపోటు, అన్ని ఛానళ్లకు వాళ్ళే. ఆ రోజు ఉండే ఎస్పీ గారికి ఎంపీ గారు స్వయంగా చెప్పి గుండెపోటు, వాళ్ళే కడిగించడం, స్వయంగా చూడడం, అక్కడ ఉండే పోలీసు అధికారులను నోరు మూయించి కడిగించుకొని, తర్వాత వాళ్ళేదో కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి పోస్ట్ మార్టం అన్న తర్వాత మా మీదికి తోసి, వివేకానంద రెడ్డి కేసుతో పాటు మరొకటి కోడికత్తి కేసు, మరొక డ్రామా, నిన్న కనురెప్ప మరొక డ్రామా, నేను బటన్ నొక్కినా అని ఇష్టం వచ్చిన అప్పులు చేసి దాచిపెట్టి మరొక డ్రామా, ఘోరాతి ఘోరం రాష్ట్రాన్ని కాల్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ఒకవైపు అమరావతిని భ్రష్టు పట్టించి పోలవరాన్ని కంపులేపి రైల్వే జోన్ని తీసుకురాలేక వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి నేను మెడలు ఉంచుతానని చెప్పి వాళ్ళ దగ్గర పోయి మెడలు ఉంచి ఇన్ని రకాలుగా డ్రామా ఉండే ఆడ వ్యక్తులు. అందులో ఇదొక చిన్న డ్రామా, రోజు డ్రామానే. అన్నదమ్ములు ఇద్దరు డ్రామాల్లో ఎక్స్పర్ట్స్. నిన్న పోలీసులు ఎర్రగొండ నుంచి కడప వైపు తీసుకొని పోయేటప్పుడు కోతి ఆట ఆడి ఇక్కడికి చేరుకొని ఇంకొక డ్రామా. ఈరోజు బాయ్కాటు, బాయిలో పడినట్టు డ్రామా చేసుకోండి. డ్రామాల పర్వం, పప్పులు ఉడకవు. రాష్ట్రాన్ని ఏపీ రాష్ట్రాన్ని ఐపీగా మార్చినాడు. మేము సిబిఎన్ ఆధ్వర్యంలో వీపీగా మార్చబోతున్నాం. గౌరవ మోడీ గారు ఈ దేశంలో 4వ స్థానం ఇప్పటికీ ఆర్థిక విధానం తీసుకొని వచ్చి. నిన్న జరిగిన ఎలక్షన్ మొత్తం కూడా ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్న ఒకే ఒక వ్యక్తి పేరు, మీ పేరు. మీరే బయట నుంచి జనాల్ని తీసుకుని వచ్చి మొత్తం బూత్ క్యాప్చరింగ్ చేశారు అనేది పెద్ద ఎత్తున మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా ఆదినారాయణ రెడ్డి ఆ వ్యవహారంలో ఎంతవరకు పాత్ర ఉందంటే ఏం చెప్తారు? అసలు నన్ను అంత పెద్దవాడిని చేసినందుకు, పులివెందులలో వాళ్ళ యొక్క అరాచక శక్తిని అడ్డుకున్నంత కెపాసిటీ వానికి నేను చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే నన్ను చాలా గొప్పని చేసినారు. గతంలో కూడా ప్రతిసారి నా పేరే. కోడికత్తి కేసు ఏమని ఆదినారాయణ రెడ్డి డూప్ ఎన్ఐఏ తెలిసింది. వివేకానంద రెడ్డి కేసు నేనే మొదటి ముద్దాయి, డూప్ అని తెలిసింది సిబిఐ. ఇది మరొక డూపు, నా పేరు చెప్పడం అంటే నా మీద కచ్చ కట్టినట్టు చేస్తున్నాడు. కాబట్టి నా పేరు పదే అతనికి వణుకుంది కాబట్టి నా పేరు చెప్తున్నాడు. అంటే గతంలో ఎక్కడో ఉన్న మీ గ్యాప్ ఈ విధంగా పెరుగుతోందా? మీరు కూడా అదే విధంగా ఈ ఎలక్షన్ని భుజాన వేసుకోవడం కావచ్చు, ఎలక్షన్ మొత్తం నడపడంలో కావచ్చు, కర్మ క్రియ మొత్తం కూడా అదే అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితికి వచ్చింది అనుకోవచ్చు. మేమేం కర్మ క్రియ కాదు, కానీ మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నాం. మా బీజేపీ సెంట్రల్లో కూడా ఉంది, ఇక్కడ కూడా భాగస్వామ్యం ఉంది. మా తరఫున బీజేపీ తరఫున సత్యకుమార్ యాదవ్ గారు మంత్రిగా కూడా ఉన్నారు. చాలామంది కార్పొరేషన్లు మాకు కూడా స్థానాలు ఇచ్చారు. మాకు కూడా లోకల్గా కమిటీలలో భాగస్తులు చేశారు. నాకు కూడా విప్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి విశ్వకుమార్ రాజుకి ఫ్లోర్ లీడర్గా కూడా మా బీజేపీ తరఫున ఇవ్వడం జరిగింది. మా అమ్మలను కూడా కించపరిచినట్టు మాట్లాడడం, కూటమి అనడం. మేము పక్క ఊరు, మేము ఎందుకు రాకూడదో చెప్పండి. మాకు మొన్న జరిగిన ఎలక్షన్లో ప్రతి చోట దేవిరెడ్డి శంకర్ రెడ్డి దారుణంగా పోలీసులను అడ్డపెట్టి ప్రయత్నించాడు. కాబట్టి మమ్మల్ని అనిపించుకుంటే ఓపు మాకు లేదు. మేము ధర్మబద్ధంగా వచ్చినాం, ప్రచారం చేసినాం, ఖచ్చితంగా పాల్గొంటాం కూడా. ఎందుకు? నేను 30 ఏళ్ళు పాలనంట. మేము చెప్పలేమా మాకు రాదా? మాది 30 తరాల పాలన అని. మాకు రేపు 4వ స్థానం నుంచి మోడీ గారు 3వ స్థానానికి. ప్రపంచంలోని గొప్పవాడని విశ్వగురువు రఘురామరాజన్ చెప్పినాడు. ఎవడైతే ప్రపంచంలో జీడిపిని పెంచి, ద్రవ్యోల్బణాన్ని తగ్గించి,
విదేశాలతో సఖ్యతగా ఉండి ఆస్తుల కల్పన పెంచుతాడో, నక్సలిజం టెర్రరిజం తగ్గిస్తాడో అతనే ప్రధానమంత్రిగా ఉండాలా. ఆ వ్యక్తి అని మోడీ అని పేరు చెప్పిన రఘురామ్ రాజన్ స్టేట్మెంట్ కావాలంటే గమనించండి. అటువంటి పాలన మాది, రామరాజ్య పాలన మాది. రామరాజ్య స్థాపన జరిగింది, రామరాజ్య పాలన చేస్తున్నాం. సిఐఏ యాక్టు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ జరిగింది, త్రిపుల్ తలాక్ జరిగింది, అక్కడ 370 ఆర్టికల్ రద్దు కావడం, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ జరిగింది, రేపు మళ్ళీ జమిలీ ఎలక్షన్ జరగబోతున్నాయి, మహిళలకు 33%. దాని తర్వాత పాకిస్తాన్ పైన ఎదురుదాడి శక్తివంతంగా చేయడం జరిగింది, కేవలం 22 నిమిషాలు. ఇటువంటి పటిష్టత మా మోడీ గారు. ఇక్కడ సపోర్టు మాది డబుల్ ఇంజన్ గవర్నమెంట్. కాబట్టి డబుల్ ఇంజన్ గవర్నమెంట్ తరపున మేము ఇచ్చినాము. మేము ఎలక్షన్ పగలుందిగా నడుపుతాం కూడా. రేపు పులివెందుల్లో జరిగిపోయే రిజల్ట్స్లో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. మొదటి ప్లేసు టీడీపీ రాబోతుంది, రెండో ప్లేసు కాంగ్రెస్ రాబోతుంది, మూడో స్థానానికి వైసీపీ రాబోతుంది. నిజంగా కాంగ్రెస్కి అంత బలం పులివెందుల్లో ఉంది అని, రెండో ప్లేస్కి ఆక్రమించే అంత స్థానం ఉంది? అది అంత ఊహాత్మకమైన ప్రశ్నలకు మా దగ్గర ఆన్సర్ లేదు. కానీ మాది మొదటి స్థానం అయితే 100%. 2, 3 వాళ్ళ ఓటర్ల తీరును బట్టి, మా ఓటర్ తీరు మా మీద అనుకూలం కాబట్టి మాది మొదటి స్థానం అని చెప్పుకోగలుగుతున్నాం. ఉండొచ్చు షర్మిలమ్మ కూడా ఏమన్నా కాంగ్రెస్ తరఫున పుంజుకొని ఆమె చెప్పిన మాటలకు విశ్వాసంలో తీసుకొని ఆమెకు 2వ స్థానం రావచ్చేమో. అది వాళ్ళిద్దరి మధ్య ఫైట్, షర్మిల వర్సెస్ జగన్, అవినాష్ రెడ్డి. కాబట్టి మేబీ అనేదానికి మేము అంతకంటే మించి చెప్పాము కూడా. ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం లంచ్ మోషన్ కూడా రాబోతుంది, వైసీపీ వాళ్ళు లంచ్ మోషన్కి వెళ్తున్నారు. ఎలా ఉండబోతుంది రాబోయే? నిన్న కూడా ఎలక్షన్ ముందరగా మొన్న కూడా జరిగింది, అది విఫలమైంది. నాకు తెలిసి సక్రమైన పద్ధతిలో స్టేట్ ఎలక్షన్ కమిషను ఆచితూచి ప్రవర్తించేది. ఐఏఎస్ ఆఫీసరు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమె నీలం సాకిని, దానికి కూడా ఒక బాడీ ఉంది. దానికి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసరు, జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. అదే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అన్నీ సక్రమంగా జరిపింది. బట్ ఈ పరిస్థితిలో న్యాయస్థానంలో అసలు వాళ్ళు అనుకున్న పని జరగదనేది సీనియర్ అడ్వకేట్లు స్టేట్ ఎలక్షన్ కమిషన్ తరఫున, రెవెన్యూ తరఫున, ప్రభుత్వం తరఫున 100% ఎంటర్ అవుతారు. న్యాయస్థానంలో వాళ్ళు ఇప్పుడే మిథున్ రెడ్డిది స్కామ్ చేసినాడు, బెయిల్ తెచ్చుకోలేకపోయినాడు. జగన్ రెడ్డి ఎన్నో కేసులో ముద్దాయి, ఏం చేసినాడు, ఈడీ కేసులో ఇరుక్కున్నాడు. ఏది గగ్గోలు పెట్టే రకం. ఇతనికి కూడా యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకున్నాడు అవినాష్ రెడ్డి. రేపు సుప్రీంకోర్టులో 19th నాడు మళ్ళీ హీరింగ్ జరగబోతుంది బెయిల్ రద్దు పైన, మిగతా విషయాలపైన. కాబట్టి ఇవన్నీ కోర్టు అందరికీ ఎవరిది కరెక్ట్ ఉంటే వాళ్ళది కరెక్ట్గా ఉంటుంది. లేదా ఆయన మళ్ళీ రేపు తీర్పు, ఈరోజు మధ్యాహ్నం తీర్పు రాకపోతే కోర్టు నువ్వు సత్యం కూడా తప్పుపడతాడు. తప్పు పట్టడమే తెలిసిన వ్యక్తి. తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరగరు. ఇది జగన్ రెడ్డి ఖచ్చితంగా తమ తప్పులు మించిపోయినాయి. అటువంటి వ్యక్తి ఏంది మమ్మల్ని కామెంట్ చేసేది. జగన్మోహన్ రెడ్డి కాసేపటి కిందటే ఒక మీడియా సమావేశంలో కూడా మాట్లాడుతూ అసలుకి ఇటువంటి ఎన్నిక ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమంటారు? దానికి ఒకే సమాధానం, తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా బీజేపీ నాయకుడు పక్కనే ఉన్నాడు. ఎక్కడ కానీ నామినేషన్ ప్రక్రియ 2021లో ఒక్క సర్పంచ్కో, ఒక ఎంపీటీసీకో, ఒక జెడ్పీటీసీకో, ఒక కౌన్సిలర్కో పడిందా? ఆ 100% చేసినది వాళ్ళు దోపిడీ. అతను కూడా మాట్లాడాడు. ఏంది తప్పులేని వారు తమ తప్పులు ఎరగని అనే కాకుండా చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది సామెత 100% వైఎస్ఆర్ పార్టీకి, ముఖ్యంగా జగన్ రెడ్డికి, అవినాష్ రెడ్డికే చెల్లు. అందులో భాగమే ఈరోజు ఆరోపణ. ఈ ఆరోపణలు ఏమి అన్నీ నిలదొక్కోగలము. అసలు బ్రహ్మాండంగా సూపర్ 6 అమలు చేస్తాం, సూపర్ చెక్ పెడతాం, అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. మేము ఇచ్చిన పులివెందులలో ఉప ఎన్నికల్లో చెప్పిన అన్ని హామీలు, ఎర్రబల చెరువుకు జీవో ఇప్పిస్తాం, అరటి చీని కంట్రోల్ చేసినాం, ఇండ్లు ఇప్పిస్తాం, రేషన్ కార్డులు మిషన్లు చెక్ చేస్తాం, సీఎం రిలీఫ్ ఫండ్ భారీగా ఏర్పాటు చేస్తాం, గ్యాప్ ఎక్కడన్నా సిమెంట్ రోడ్డు కానీ గ్రావెల్ రోడ్డు కానీ ఏర్పాటు చేస్తాం. ప్రతి ఒక్క దాంట్లో నిఘా పెట్టి పూర్తి చేస్తాం. రేపు పులివెందుల్లో మీ విజయం, తొలి విజయంతో స్టార్ట్ అయిన విజయం పార్టీని పూర్వవైభవం తెచ్చే ప్రయత్నం దిశగా ముందుకు వెళ్తారా? అసలు పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రేపు జరగబోయే దాంట్లో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు చెప్తున్నారు 3వ స్థానం అని. అదే కాకుండా నిన్ననే ఒక సెమీ కండక్టర్ కూడా ఇండస్ట్రీ, ఈ ముఖ్యంగా రాయలసీమ కేటాయింపు అంటే ఎంత ప్రేమాభిమానం లేనిది మా మోడీ గారిది. మీరే చూడొచ్చు. ఈ 25 లక్షల ఇల్లు ఇచ్చినారంటే మిగతా యూపీ కంటే కోటా ఎక్కువ. ఇక్కడ 5 లక్షల మెగావాట్లు
ఉత్పత్తి దేశానికైతే మనకు వంతరుడు 1,60,000 మెగావాట్లు. మనకు జలజీవన మిషన్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ప్లస్ నేషనల్ హైవే మొన్ననే గడ్కరీ గారు చెప్పినారు, మీకు ఇప్పటి వరకు 75,000 కోట్లు ఇచ్చినాం, మరొక 1,00,000 కోట్లు శాంక్షన్ అని. కాబట్టి ప్రతి ఐటెంలో డబుల్ ఇంజన్ ఉపయోగం ఉంది. అందరూ పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడే ఏడుస్తున్నారు, ఈ రాష్ట్రానికి ఇంతనా అని. కానీ జగన్ రెడ్డి మాత్రం ఇంతేనా అంటాడు, వాళ్ళేమో ఇంతనా అంటాడు, ఈయనేమో ఇంతేనా అంటాడు. కాబట్టి ఇది ఏది ఒప్పుకోడు. 18వ రోజుకు పోయి ఢిల్లీలో కౌంటింగ్ అయిపోయిన 18వ రోజుకు పోయి రాష్ట్రపతి పాలన అన్నాడు. అసలు సెంట్రల్ ఫోర్స్ కావాలంటాడు. ఏం మాట్లాడతాడో. ఇక్కడికి వచ్చేది మొన్న 4 months బ్యాక్ ఎవరో వాళ్ళ కుటుంబ సభ్యుడు శేఖర్ రెడ్డి అని చనిపోతే ఒక 2 ఏళ్ళు ఉండండి అని డిఎస్పీని బెదిరిస్తాడు. మొన్న సతీష్ రెడ్డి లోకల్ డిఎస్పీ గారిని బెదిరిస్తాడు. రవీంద్రనాథ్ రెడ్డి పోలింగ్ అధికారులను బెదిరించాడు మొన్న నైటు. అటు వాళ్ళది దౌర్జన్యం, అబద్ధాలు, అన్యాయాలు, కుట్ర. ఎస్కోబార్ కంటే దరిద్రుడితాడు. ఇద్దరు 2 జెడ్పీటీసీ ఎన్నికలు, ఒంటిమిట్ట ఎన్నికల్లో కూడా రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? 2/2 అంతేనా? ఫుల్ స్కోర్. 2/2 అనే ఒకటే, 100/n అనే ఒకటే, 1/1 అనే ఒకటే. బట్ ఫుల్ స్కోర్. వాళ్ళ పప్పులు ఏమి ఉడకవు. డెమోక్రటిక్ ఫస్ట్ టైం షేమ్ఫుల్ డెమోక్రసీ ఆయన అయ్యాం. సిన్సియర్ డెమోక్రసీ ఇప్పుడు, సేవ్ డెమోక్రసీ ఇప్పుడు, మంచితనం ఇప్పుడు ఉందిలే మంచి కాలం ముందు ముందునా అని, అందరూ సుఖపడాలి నందనందన అనే పాటకు తగ్గట్టుగా ఈ రాష్ట్రం, ఈ దేశం ప్రపంచంలోనే గొప్పగా కాబోతుంది. అంటే ఈ పులివెందుల గెలిచి ఈ గిఫ్ట్ని ముఖ్యమంత్రి గారికి ఇవ్వబోతున్నారు మీ కూటమి తరఫున నాయకులందరూ కలిసి? ఇది గిఫ్ట్ కాదు, ఇది ఒక భాగం.